మన సంస్కృతి సాంప్రదాయాలు విరాజిల్లుతున్నటువంటి ఈ తరుణంలో మన దేశంలో మాత్రం పాశ్చాత్య విద్య వైపు, పాశ్చాత్య సంస్కృతి వైపు ప్రజలు అడుగులు వేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వాటి నుంచి తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని కాపాడుతూ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి నెలవులుగా సరస్వతి శిశు మందిరాలు విరాజిల్లుతూ ఇంకా ఈ దేశ విద్యని, ఈ దేశ సంస్కృతిని కాపాడుతున్నాయని చెప్పడం లోపల ఎట్లాంటి సందేహం అయితే లేదు. గ్రామీణ ప్రాంతం లోపల తల్లిదండ్రుల లోపల ఒక రకమైనటువంటి ఆరాటం, పోరాటం కనబడుతుంది. మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం, మా పిల్లలైనా ఇంకా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే బాగుంటుందేమో, కాన్వెంట్కి పంపిస్తే బాగుంటుందేమో అనేటువంటి ఒక కొత్త సంప్రదాయాలు వచ్చి ప్రతి మండల కేంద్రం లోపల కూడా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ వచ్చి మన సంస్కృతిని, మన విద్యను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితులలో సరస్వతి శిశు మందిరాలు తిరిగి పూర్వ వైభవంకు అడుగులేయాలని, ఆ దిశగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చర్యలు తీసుకోవాలని, దానికి తల్లిదండ్రుల నుంచి కూడా సాధ్యమైనంత వరకు సహకారం అందించేందుకు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిగా నా జీవితాన్ని ప్రారంభించిన నేను ఒక మాట వేదిక మీద ఉన్న, వేదిక ముందున్న మా ఉపాధ్యాయ మిత్రులకు చెప్పదలుచుకుంది ఒక మాట. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మితం అవుతుందని స్వామి వివేకానంద గారు చెప్తారు. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. చాలా మంది ఏమనుకుంటారంటే మా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు, ఆక్స్ఫర్డ్లో చదువుతున్నారు, కేంబ్రిడ్జ్లో చదువుతున్నారంటే గొప్ప అని చెప్పుకుంటారు. కానీ ప్రపంచానికి విద్యను అందించినటువంటి భారతదేశం, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు, నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీల గురించి ప్రస్తావించడమో, అక్కడ చదివించడమో తమ స్టేటస్ కి భిన్నం అని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానిగా వారు తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఇటీవలనే తిరిగి నలంద యూనివర్సిటీకి పూర్వస్థాయి, పూర్తి స్థాయి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కృషి చేస్తా ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా మనమందరం కూడా ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకి నెలవైనటువంటి విద్యాలయాలకి మన పిల్లల్ని పంపించి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే దిశగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని చెప్పి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, పిల్లలందరికీ నాదొక విజ్ఞప్తి, బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి. స్కై షుడ్ బి యువర్ లిమిట్. నేనేం కావాలి అనేది నా చేతిలోనే రాసుకొని ఉంటుంది, నేనే నిర్ణయించుకోవాల్సినటువంటి వ్యక్తిని. ఏదైనా ఒక సంకల్పం తీసుకొని మీరు ముందుకు పోయేటప్పుడు నేను చేయగలుగుతానా అనేటువంటి డౌట్ ఎప్పుడు కూడా మీకు ఎట్టి పరిస్థితులలో కూడా రాకూడదు. నేను చేయగలుగుతానా అని మీరు అనుమాన పడితే ఆ పని మీరు ఎప్పుడు కూడా చేయలేరు. నేను మాత్రమే చేయగలుగుతాను అని మీరు ఏ పని ప్రారంభించినా డెఫినెట్లీ యూ రీచ్ యువర్ గోల్. అందుకని అనుమానంతో పని మొదలు పెట్టకండి. నేను మాత్రమే చేయగలుగుతానని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందడుగేయండి, ఖచ్చితంగా యూ విల్ రీచ్ యువర్ గోల్. ఎక్కడో నిజామాబాద్లో ఒక చిన్న స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మీ ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక చిన్న అమ్మాయి మలావత్ పూర్ణ 10th క్లాస్ చదువుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరాలు ఎవరెస్ట్ పర్వతాలని అధిరోహించాలని ఒక కలగన్నది అవుతుందా అని అనుమానపడకుండా నేను చేయగలుగుతాననేటువంటి సంకల్పంతో ముందుకు పోతే 10వ తరగతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక గిరిజన బిడ్డ తన లక్ష్యాన్ని పూర్తి చేసుకొని 10th క్లాస్లోనే హిమాలయ పర్వతాలను అధిరోహించి ఒక చరిత్రను సృష్టించింది మలావత్ పూర్ణ. సో మీలో కూడా అనేక మంది మలావత్ పూర్ణలు, నిఖిత్ జరీన్ లాంటి గొప్ప గొప్ప రంగాల లోపల రాణించడానికి అవకాశం ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. నా రిక్వెస్ట్ తల్లిదండ్రులతో కూడా 10వ తరగతి అయిపోయిందా, ఏ గ్రేడ్ వచ్చిందా, బాగా బట్టి కొట్టించినామా, ఎంసెట్ రాపించినామా అని కాకుండా విద్యార్థులకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి విద్యార్థుల్ని ఆ రంగాల లోపల ఎంకరేజ్ చేసినట్టయితే డెఫినెట్ గా వాళ్ళు కోరుకున్నటువంటి లక్ష్యాల వైపు వాళ్ళు అడిగేయడానికి వారికి ఒక అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. అట్లాంటి అవకాశాలు కల్పించడానికి ఇట్లాంటి వేదికలు రాష్ట్ర స్థాయిగా నిర్వహిస్తున్నటువంటి పోటీలు ఏవైతే ఉన్నాయో, సైన్స్ లో కానీ గణితంలో కానీ నిర్వహిస్తున్నటువంటి పోటీలు ఖచ్చితంగా విద్యార్థుల్ని ఆ దిశగా అడుగులేయించడానికి ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత దేశ స్థాయిలో జరిగేటువంటి కాంపిటీషన్స్ లోపల వాళ్ళు సక్సెస్ అయ్యే రీతి లోపల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయ మిత్రులందరి మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నేను ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా సరస్వతి శిశు మందిరాలను కానీ కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేనేం చేస్తాని ఎక్కడోళ్ళక్కడ నిర్లిప్తత గురి కాకుండా మీ వంతుకు చేతనైనంతగా ఈ విద్యాలయాల పునరుద్ధరణ కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం, వారి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం, అరిస్టాటిల్ చెప్తాడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు. అట్లా ఒక విద్యార్థికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లోపల విద్యార్థిని ముందుకు నడిపించడానికి మనకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ ఈ దేశ భవిష్యత్ అంతా
భావి భారత పౌరులైనటువంటి చిన్నారుల మీద ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళకి మంచిగా చదువుకోవడానికి మనం అవకాశం ఇస్తూ వారికి నచ్చిన రంగంలో వారికి ఎంచుకున్నటువంటి మార్గంలో వారు ముందుకు ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం పరిమితం కాకుండా ఇట్లాంటి మంచి గ్రౌండ్ విశాలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఉన్నప్పుడే విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది కాబట్టి BHL లాంటి గొప్ప కంపెనీ పరిసర ప్రాంతాల లోపల మనకి ఇంత మంచి అవకాశం దొరికినందుకు ఈ ప్రాంత తల్లిదండ్రులకి విద్యార్థులందరూ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి పోటీలు విద్యార్థులలో సృజనాత్మకత శక్తిని పెంపొందింపజేసి వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్నటువంటి చిన్నారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ పోటీలలో గెలిచిన వారికి అవార్డులు అందుకోబోయే వారికి అభినందనలు తెలియజేస్తూ ఓడిపోయినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్ కావద్దు. ఫెయిల్యూర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్. నేటి అపజయాలను రేపటి విజయాలకి సోపానాలుగా మలుచుకొని మీరు ఎదగాలని భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని ఆ సరస్వతి మాత ఆశీస్సులతో మీరు కోరుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.